నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఏంటి మీ బ్లూ ఐస్ స్పెషాలిటీ? కామెడీ బాగా రీల్స్ చేయడం వల్ల హైలైట్ అయ్యాను. మీ మమ్మీ డాడీ చెప్తుంటారు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారని. ఆ నలుగురు మేమేం అనుకోం. ప్లీజ్, మేము మీ గురించి పట్టించుకోవట్లేదు, మాకు మీతో సంబంధం లేదు, మీకు నచ్చినట్టు తిరగండి. అంత క్యూట్ గా అడిగితే ఒప్పుకోకుండా ఉండరా? ఏం కాదు, క్యూట్ గా అడిగినా డబ్బులు అడిగితే లాయిదా అంటారు ఎవరైనా. లవ్ ఫెయిల్యూర్ మీకు ఏమన్నా? చిచ్చే అలా ఏం కాదు. ఎలా మరి? మామూలుగా చేస్తాను అబ్బా, అమ్మాయిల మీద కూడా చేస్తాను. ఐ లవ్ యూ అక్క, మనం పెళ్లి చేసుకుందాం. పిచ్చి అంతే. ఆయనక మీక అబ్బా వచ్చిందిరా బాబు అనుకుంటారు. మీరు అలా అనుకున్నారా? పాది మొక్కలు చూడలేక ప్రతిసారి తినంట్రీ ఏంట్రా బాబు అనుకుంటా. ఎలాంటి అబ్బాయి కావాలి మీకు? కాన్ఫిడెంట్ ఉండాలి, అంబిషియస్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి. మిమ్మల్ని కొంతమంది కమిట్మెంట్ అడిగారు అని చెప్పి, నిజమేనా? కొంతమంది కాదు, ఒకళ్ళిద్దరు అట్లా క్రీపీగా తగిలారు. అయితే అంతకు ముందు కూడా ఎవరో మిమ్మల్ని వీడియో కాల్ చేసి మొత్తం మీ బాడీ చూపించండి, నడుము చూపించండి అని అన్నారు అని చెప్పి విన్నాం. బ్లాక్ శారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు. అందరికీ నమస్కారం, నేను మీ మల్టీప్లెక్స్ మంగత అని. అయితే చాలా రోజుల తర్వాత వచ్చేసాను కదా, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేయాలి కదా మరి. అయితే నా ముందు అరున్నారో తెలుసా మీకు? బ్లూ ఐస్ అండి బాబు. ఈ అమ్మాయి పేరు కూడా అవసరం లేదు మనకి. బ్లూ ఐస్ అంటే ఆ అమ్మాయి ఎవరో మనకు తెలిసిపోద్ది. అయితే యూట్యూబ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి కనిపించింది అనుకోండి, అబ్బా వచ్చిందిరా బాబు అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది అరే వచ్చేసిందిరా బాబు అనుకుంటారు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి మీ బ్లూ ఐస్ స్పెషాలిటీ? ఏం లేదండి. పెట్టించుకున్నారా? లేదండి బాబు, మామూలుగానే వచ్చాయి. మామూలుగానే వచ్చాయి. అయితే ఈ వీడియోస్ లో ఆ బ్లూ ఐస్ వల్లే మీరు ఫేమస్ అయ్యారంటే ఒప్పుకుంటారా? ఏం కాదు, ఒప్పుకోను. ఏ? ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, పీపుల్ ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. బట్ బ్లూ ఐస్ ఉండడం వల్ల అయితే ఏం కాదు. కంటెంట్ వల్ల, కామెడీ బాగా రీల్స్ చేయడం వల్ల హైలైట్ అయ్యాను. ఎలా వచ్చారు మీకు? అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎలా రీల్స్ మొదలు పెట్టారు? ఎలా మొదలు పెట్టాను అంటే, మామూలుగానే ఇన్స్టాలో చేస్తే ఫేమస్ అవుతారని ఐడియా ఉంది కాబట్టి ఒక 1 year కాన్స్టెంట్గా ట్రై చేస్తేనే ఎక్కడో అక్కడ గ్రోత్ వస్తుందని 1 year గట్టిగా చేస్తే ఒక 6 monthsలో గ్రోత్ వచ్చింది అనుకున్నట్టు. ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది కదా? చాలా వీడియోస్ అయ్యాయి, బట్ స్టార్టెడ్ విత్ 1 video. ఒకసారి చెప్తారా మా కోసం? మీ మమ్మీ డాడీ చెప్తుంటారు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారని. ఆ నలుగురు మేమేం అనుకోం. ప్లీజ్, మేము మీ గురించి పట్టించుకోవట్లేదు, మాకు మీతో సంబంధం లేదు, మీకు నచ్చినట్టు తిరగండి. అయితే మీ అమ్మ నాన్న ఏమనలేదా ఈ ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటే? అంటే చాలా మంది చూస్తూ ఉంటారు, కొంతమంది నెగిటివ్గా పెడతారు, ఇంకొంతమంది పాజిటివ్గా పెడతారు. ఏమనలేదు మిమ్మల్ని? ఏంటి అన్ని వీడియోలు అవి ఇవి అని మా డాడీ అంటారు, కానీ ఇంట్లోనే చేసుకుంటున్నా. కానీ నేనేమి ఇప్పుడు అంతా పెట్టి అన్ని సర్దేసుకొని, పెట్టి బేడ సర్దేసుకొని నాకు 10,000 నెల సపోర్ట్ చేయండి, నేను హైదరాబాద్ వెళ్ళి అడుక్కుంటాను ఆఫర్స్ కోసం అని చెప్పి ఏమి వచ్చేయలేదు కదా. అంత క్యూట్గా అడిగితే ఒప్పుకోకుండా ఉండరా? ఏం కాదు, క్యూట్గా అడిగినా డబ్బులు అడిగితే లాయిదా అంటారు ఎవరైనా. కొట్టారా ఎప్పుడైనా? కొట్టారు, చిన్నప్పుడు బాగా కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదులేండి. అయితే వీడియోస్లో మాత్రం చాలా ఫేమస్ అయిపోయారు. అయితే ఎలా అనిపిస్తుంది మీకు? ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? కొంచెం డిఫరెంట్గా ఉందా? ఉంది, బాగుంది. ఇప్పుడు వరకు వచ్చిన వాటికి గ్రాటిట్యూడ్ ఓకే, ఇంకా కావాలి, ఇంకా ఇంతేనా అని చెప్పి ఇది ఎక్కువ ఉంటుంది. అది అందరికీ ఉంటుందిలేండి, ఎంత వచ్చినా హ్యాపీ ఉండకపోవడం. సీరియల్లో కానీ సినిమాలో కానీ అవకాశం వచ్చిందా మీకు ఈ వీడియోల తర్వాత? సీరియల్స్ వాళ్ళు తెలుసు కానీ నాకు డైరెక్ట్ ఆఫర్ చేయలే. మూవీస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, బట్ అదేం ప్రొసీడ్ అవ్వలేదు. ఎందుకని? ఏమో కాంటాక్ట్ అయ్యారు వాట్సాప్లో, లైక్ నెంబర్ అది ఉంది. బట్ దెన్ ఆఫ్టర్ దెన్ మళ్ళీ ఇంకా రోల్ కోసం చూస్తున్నాము, మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు. బట్ ఆఫ్టర్ దెన్ ఇంకా మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు. మామూలుగానే అలా మీరేం అడగలేదా వాళ్ళని? మీరే ఫోన్ చేయడం కానివ్వండి అలాంటివి ఏం అడగలేదా? లేదు. ఒకవేళ వస్తే కనుక చేస్తారు సినిమా అవకాశాలు ఇవన్నీ కూడా. ఆబ్వియస్లీ.
అయితే మామూలుగా మీరు 10 వీడియోలు చేస్తే దాంట్లో 6 వీడియోలు కూడా అబ్బాయిలకు సంబంధించినవే ఉంటాయి. అబ్బాయిలు అంటే కోపమా ఏంటి మీకు? నేను అలా ఏం లెక్కెట్టుకోలేదు కానీ ఇప్పటికి ఏది కంటెంట్ ఏది వైరల్ అవ్వాలనిపిస్తే అది చేస్తాను. ఆబ్వియస్లీ బాయ్స్ ఎక్కువ అమ్మాయిల ప్రొఫైల్లో అబ్బాయిల ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు చేలు కొట్టుకుంటారు. సో అందుకు మేబీ రీజన్. ఒకటి అబ్బాయిల మీద ఒకటి చేశారు, అబ్బాయిలు మిర్చి లాంటి వాళ్ళు. అది ఎప్పుడో రీలో నాకు గుర్తు కూడా లేదు, 5-6 months అవుతుంది. అవును, ఎందుకలా అబ్బాయిల మీద ఎక్కువ చేస్తున్నారు? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మీ వీడియోలో కూడా. లవ్ ఫెయిల్యూరా మీకు ఏమన్నా? చిచ్చే అలా ఏం కాదు. ఎలా మరి? మామూలుగా చేస్తాను అబ్బా, అమ్మాయిల మీద కూడా చేస్తాను. కాకపోతే మేబీ ఆ రేషియో. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఐ లవ్ యూ అక్క, మనం పెళ్లి చేసుకుందాం. ఒకడు అన్నాడు అలా. ఏంటి అక్క అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నం ఏంటి? వాడికి అంతే పిచ్చి. మీరేమన్నారు? నేను స్టోరీ పెట్టి ఇదేందయ్యా ఇది అని పెట్టాను అంతే. ఐ లవ్ యూ అక్క అంట. అక్క అన్నందుకు బాధపడ్డారా మీరు, లేకపోతే లవ్ యూ అన్నందుకు ఐ బాధపడ్డారా? లవ్ యూ అక్క అన్నందుకు బాధపెట్టేవాడు. ఐ లవ్ యూ అన్న చూసి పట్టించుకోను, అక్క అన్న చూసి పట్టించుకోను, రెండు కలిపాడు చూడండి. వాడిని ఏమన్నాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? పిచ్చి అంతే. ఆయనకా మీకా? వాడికి, నాకు కాదు. అయితే చాలా మంది జనాలు మీ వీడియోస్ చూసినప్పుడు పైన ఇలా ఇలా అంటూ ఉంటే వస్తూ ఉంటాయి కదా, స్క్రోల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏమో అబ్బా వచ్చిందిరా బాబు అనుకుంటారు. మీరు అలా అనుకున్నారా? నేను అనుకోలే, కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో అమ్మయ్య వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటారు? ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు, తప్పే ఉంది. నేను 10 ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని అబ్బా అది మొక్కలు చూడలేప ప్రతిసారి దీనంట్రీ ఏంట్రా బాబు అనుకుంటారు. మీ గురించి కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా? అనుకునివ్వండి, వాళ్ళు అనుకున్నారని చెప్పి నేను చేయడం మానేలేను కదా. ఒక్కొక్కరికి నాకు అందరికి నచ్చక్కర్లేదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చినా నేను సక్సెస్ అవుతాను, అలా చాలు. చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, అందులో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఎప్పుడైనా చూసి ఫీల్ అయ్యారా? అబ్బా పెద్ద పెద్ద సెలబ్రిటీలని నాన్న బూతులు తిట్టుకుంటారు, ఏం పట్టించుకోరు మీరు? లైట్ అండి, ఇవన్నీ కామన్ ఇందులో. అయితే ఒక్క వీడియోలో మాత్రమే మీ నాన్నగారు ఉన్నారు, ఇంకే వీడియోలో కూడా లేరు. ఎందుకని? 2-3లో ఉన్నారు, ఒకటి చాలా బాగా హిట్ అయింది, తర్వాత చేయడానికి కుదరలేదు. నేను ఎందుకు? ఆ ఫ్యూ మంత్స్ లో మా డాడీని అడుక్కుంటూ ఒక వీడియో చేసేది. మా డాడీకి ఇష్టం ఉండదు ఆ వెదర్ వీడియోలు నేను చేయను అది ఇది. సార్ నాన్న నువ్వు చేయనన్నా చేస్తే హిట్ అవుతుంది అని చెప్పి 3 రోజులు అడుక్కుంటే 4వ రోజు చేశారు, అది కూడా ఇష్టం లేకుండా. బట్ ఆ వీడియో 9 million 10 million కొట్టింది. తర్వాత అడగలేదా మీరు మీ నాన్నగారిని మళ్ళీ చేద్దామని? ఎక్కువ టైం కుదరలేదు మళ్ళీ చేయడానికి, లోపు నేను వచ్చేసాను కూడా వైజాగ్. మీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయా? ముందు వచ్చేవి, తర్వాత ఆపేసాం. ఐ మీన్ చెక్ చేసారు, ముందు ట్రై చేశారు, తర్వాత ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు కొంచెం, ఒక 1 year నుంచి చూడట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడే జాబ్ షిఫ్ట్ అయ్యాను కదా, జాయిన్ అయ్యాను కదా, సో మీరు జాబ్ చేస్తున్నారా? చాలా మంది మీరు జాబ్ చేయట్లేదు, దీని మీదనే వెళ్తూ ఉన్నారని చెప్పి విన్నాము. అలా అనుకుంటారు అంతే. చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? బెంగళూరులో చేస్తున్నారు. అయితే మీ గురించి ఒక రూమర్ వచ్చింది బయటకి. ఏమొచ్చింది బాబు? ఎందుకలా సీరియస్ గా? మామూలుగా మీ కళ్ళు చూడడానికే భయం అనిపిస్తుంది నాకు, అలా సీరియస్ గా ఏమొచ్చింది అనేసి నేను చెప్తాను మీకు. చెప్పండి పర్లేదు, తెలుసుకుంటాను నా గురించి ఏంటో, మీరు చెప్తే తెలుసుకుంటాను. చెప్పాలి అంటారు అంతేనా? చెప్పండి. మీరు ఒక అబ్బాయితో తిరుగుతున్నారని చెప్పి తెలిసింది, నిజమేనా? నేను రోజుకి ఫ్రెండ్స్ బోల్ మంది ఉంటారు. ఫ్రెండ్స్ కాదు, ఒక అబ్బాయితోనే. ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో కూడా తిరుగుతాను. అమ్మాయితో తిరిగితే ఇలా అనరు, అబ్బాయితో తిరిగితే అబ్బాయితో తిరిగే ఉంటారు. క్లోజ్ గా ఉంటున్నారని చెప్పి విన్నాము, అందుకే అడుగుతున్నా. లేదంటే క్లోజ్ గా అంటే మాట్లాడడం క్లోజా? మనం కూడా క్లోజ్ గా ఉన్నాం. అయితే ఒక అబ్బాయితో ఎప్పుడు వీడియో చేస్తారు కదా, ఎవరా అబ్బాయి? సందీప్ మా ఫ్రెండ్. వీడియోస్ వరకే, తర్వాత మాట్లాడుకోను కూడా. అంటే అవసరం అయిపోయి వదిలేస్తారు. వాడు బిజీగా ఉంటాడు వాడి జాబ్ లో, నేను బిజీగా ఉంటాను నా జాబ్ లో, ఇద్దరం మెసేజ్ చేసుకోము. రీల్స్ చేసుకునేటప్పుడు అరే ఉన్నావా అవైలబుల్, ఓకే మీటప్, రీల్స్ చేస్తాం, ఖతం. అసలు మీకు రీల్స్ చేయడానికి టైం ఎప్పుడు కుదురుద్ది? నాకు అర్థం కాదు. సాటర్డే సండే. జాబ్ అంటున్నారు, సాటర్డే సండే చేసుకుంటారు. జాబ్ అయితే ఏ రోజు ఆ రోజే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ 5 కానీ చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలా వెళ్ళిపోతుంది. సపోర్ట్ అంటే చేసేది ఏముంది, ముందు కొంచెం విసుక్కునే వాళ్ళు. మా డాడీ ఒకలే, మా అమ్మ పర్లే, మా అన్నయ్య పర్లే. ఇప్పుడు మా డాడీ కూడా లైట్ తీసుకున్నారు, ఇంకా చెప్తున్నా విన్నని చెప్పి. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? అట్లా ఏం లేదు. ఎందుకు అంటే ఇంకా పడాలి. అంటే కరెక్ట్ అబ్బాయి దొరకలేదంటారా మీకు? దొరకలేదు. ఎలాంటి అబ్బాయి కావాలి మీకు? కాన్ఫిడెంట్ ఉండాలి, అంబిషియస్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి. మీరు వీడియోలో చెప్తూ ఉంటారు కదా, అలా ఉండకూడదు అంటారా? అలా అక్కర్లేదు, మంచిగా ఉంటే చాలు. సాయి ఎవరు? సాయి మీమ్లో
హైప్ అయిన నేమ్ అంతే. అంతే, ఇంకేం లేదా స్టోరీ, Yup, లవ్ no. స్టోరీ అదేం లేదా? ఏం లేదు, నేమ్లో హిట్ అయ్యారు కాబట్టి చేశాను అంతే. నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీకు. ఇప్పుడు మామూలుగా ఏ షూట్ అయినా సరే మనం కరెక్ట్ టైంకి అయితే అవ్వదు, ఏదైనా సరే కొంచెం డిలే అవుతా ఉంది. 5కి అనుకుంటే 6 అవుద్ది. అవును. అయితే మీరు ఏదైనా షూట్లో, షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, మామూలు షూట్లో 8 కల్లా ఇంటికి వెళ్ళిపోతారంటే ఎందుకని? బంధువులు తిడతారు అది ఇది అని చెప్పి. అంటే హైదరాబాద్లో చుట్టాల ఇంట్లో ఉంటాను కదా, బాగోదు కదా 11కి 12కి వెళ్తే. సో అందుకనేనా? అంటే మేమేమనుకున్నామంటే ఇంట్లో మీరు ఇంకా చాలా పద్ధతిగా ఉంటారు, 8 కల్లా ఇంట్లో ఉండాలి అమ్మాయిని కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారేమో అనుకున్నాను. అంటే 8 తర్వాత వెళ్తే పద్ధతి లేదని కాదు, బట్ ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి 8కి వెళ్తాను. అంతే, ఇంకేం లేదు. ఇంకేం ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా సరే ఎందుకు ఇవన్నీ అవసరమా అమ్మాయి అని చెప్పి తిట్టారా ఎప్పుడైనా? అనుకుంటారు, అట్లా చెప్తారు కూడా. మా డాడీకి అట్లా ఎందుకు ఇవన్నీ, మా డాడీ అనుకుంటారు కూడా. అసలు ఏంటి, మీరు ఏది సీరియస్ గా తీసుకోరనుకుంటా, ప్రతిదీ కూడా లైట్ గా ఎందుకు తీసుకుంటారు? సీరియస్ గా అంటే మన లైఫ్ లో కొన్ని చచ్చిపోవాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న సమయంలో మీకు బాగా నచ్చిన ఒక రీల్ ఒకటి చెప్పండి. ఒకటి చెప్పనా? కింద షేర్ ఆప్షన్ కొట్టగానే ఫస్ట్ ఎవరైతే ఉంటాడో వాడికి నీకు 2023లో పెళ్లి కాబోతుంది, పెళ్లికి తప్పకుండా నన్ను పిలు, ఓకేనా? 23 అయిపోతుంది, అందుకే ఇప్పుడు 24లో అవుతుందని చేస్తాను. డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి? వస్తాయి. ఎంత వస్తుంది? వాళ్ళ బాగానే వస్తాయి. చెప్పచ్చు కదా, మేమేం తీసుకోము. మీరు చెప్పండి ఒక నెంబర్. నాకు యూట్యూబ్ లేదు కదా, నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్ లేదు. మీరు ఎస్టిమేటెడ్ గా ఏదో ఒకటి వదలని చెప్తా. సరే 50,000 అండి నెలకి, మీకు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. నిజంగానే వస్తున్నాయి 50,000? ముందు వచ్చేవి, ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యాక కొంచెం తగ్గింది గ్రాఫ్. ఏ కాన్స్టెంట్ గా కంటెంట్ రిలీజ్ చేయలేకపోతున్నాను కదా, సో నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ తగ్గాయి, బట్ పర్లేదు, అంత కాకపోయినా బాగానే వస్తుంది. చాలా మంది మీ ఫ్యాన్స్ మీ పెళ్ళి ఎప్పుడో అని అడుగుతున్నారు, దానికి ఏం చెప్తారు? ఎప్పుడు అంటే ఒక 2 years తర్వాత. వయసు అయిపోవట్లేదా మీకు? లేదండి, బాగానే సంపాదిస్తున్నారు, అటు ఉద్యోగం చేస్తున్నారు, ఇటు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సరిపోదు, నాకు ఇంకా కావాలి. బాబోయ్, ఏం చేసుకుంటారంటే అన్ని డబ్బులు మీరు చేసుకుంటారు? అన్నింటి అంటే ఖర్చులు ఉంటాయండి. ఒక ప్రమోషన్ కి ఎలా తీసుకుంటారు మీరు? 10 నుంచి 15,000 తీసుకుంటా. చూసారా, ఈ అమ్మాయి అటు జాబ్ చేస్తుంది, ఇటు యూట్యూబ్ చేస్తుంది, ఇటు ప్రమోషన్లు చేస్తుంది కదా, అన్ని డబ్బులు ఉన్నాయి. కట్నం ఇస్తారా అబ్బాయికి? కట్నం ఇస్తారా పెళ్ళైన తర్వాత? అన్ని డబ్బులు లేవండి బాబు, పెళ్ళికే బోల్ ఖర్చు అవుతుంది, కట్నం ఏమి ఇస్తాం? అయినా నేను జాబ్ చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఇంక మళ్ళీ కట్నం ఎందుకు? ఇదేమాట అంటారా? నా డబ్బులు కూడా ఉన్నట్టే కదా, ఇంటికి నెలకి ఇంత డబ్బులు, ఇంకెందుకు కట్నం? అంతేనా? ఇప్పుడు చాలా ప్రపోజల్లు వస్తూ ఉంటాయి కదా కింద, మీకేం అనిపించదా అని నేను కూడా ఇష్టపడితే బాగుండు వెళ్ళి? ర్యాండమ్ గా పెట్టినోడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి పెడతాడండి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారని చెప్పారా? అంత స్కోప్ ఎక్కడ? ర్యాండమ్ ఫాలోవర్స్ ని కలవడానికి స్కోప్ దొరకదు కదా. ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తూ ఉన్నారనుకో, అలా రోడ్ మీద ఎవరు చెప్పరు, గలీజ్గా ఉంటది. చూడంగానే నచ్చేసావు అది ఇది అని చెప్తుంటారు కదా. అలా లేదు, అలా చెప్పినా కూడా ఎందుకు దేక్తాం చెప్పండి? దేగరా ఎవరిని? ఫస్ట్ అలా ర్యాండమ్ గా చెప్తే ఎవరు ఏం చూడకుండా వాడు మంచోడో వెదవో పోరంబోకు వెదవో నువ్వు ఇష్టపడ్డాను అనగానే వావ్ నా జీవితం ధన్యమైపోయింది, నిన్నే పెళ్లి చేసేసుకుంటానని చేసేసుకుంటానండి. సో ఇంపాసిబుల్ మీరు అన్నది. కానీ మొత్తంగా అయితే అలా ఫస్ట్ లవ్ అదేమి లేదంటారు? నో. కాదు, మీకు అనిపిస్తూ ఉంటుందా వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు, అరే నేను ఇంకొంచెం బాగా చేస్తే బాగున్నాను, చిన్నపిల్లలా చేస్తున్నాను అది అని? వాళ్ళకన్నా నేను చాలా బెటర్ గా చేస్తున్నాను అనిపిస్తుంది. మీరు అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించదు, అందరికన్నా చాలా బెటర్ గా చేస్తాను. అబ్బాయిలు చాలా మంది కంటెంట్ చాలా బాగా చేస్తారు. సపోజ్ నాకు తెలుసు నా కాంపిటీటర్స్ ఎవరున్నారో, లైక్ కంటెంట్ వీడియోస్ చేసేవాళ్ళు, వాళ్ళతో కొంతమందితో ఓకే, చాలా మంది కన్నా నేను చాలా బెటర్ గా చేస్తాను. ఐ హ్యావ్ దట్ గట్ ఫీల్. మొత్తానికి అయితే అలా సాగుతుంది అంటారు. ఇప్పుడు రీసెంట్ గా ఏమేం చేశారు వీడియోలు? రోజు చేస్తూనే ఉంటా కదా ఏదో ఒకటి, నాకు గుర్తు కూడా ఉండదు నేను ఏం చేస్తాను. అదేంటి, మీరు చేసా మీకు గుర్తుండవా? గుర్తుండదు, ముందైతే ఏమో గుర్తుండదు, కానీ ఇప్పుడు టూ మచ్ హెక్టిక్ షెడ్యూల్ అయిపోయి అసలు ఏం గుర్తుండదు. చాలా బిజీ అయిపోయారు కదా. ఇంకా రేపు పొద్దున సినిమాల్లో అవకాశం వచ్చిందంటే ఎవరికి కనిపించరేమో? కనిపించు, సినిమాలోనే కనిపిస్తారా? ఎవరితో చేయాలని ఉంది మీకు? ఎవరితో చేసినా చేయకపోయినా నేను సోలోగా చేసిన హిట్ అయితే చాలు. సోలోగా చేసినా హిట్ అయితే చాలు అంటారు? ఎస్, నాకు హైప్ వస్తే చాలు, వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని ఏం లేదు. ఫస్ట్ నేను చేయాలి, నేను కనబడాలి,
అంతే చాలు. కాదు అంటే చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నాకు ఉంది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అయిపోవాలి బాబోయ్ అన్నట్టు చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకేదైనా అవ్వచ్చు కదా, ఇది లేదు ఈ సెక్టర్ సైడ్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎవరైనా మీ వీడియోలు చూసి ఏంటిది ఇలా చేస్తున్నావు అని చెప్పడం కానివ్వండి, లేకపోతే బాగున్నాయని చెప్పడం కానివ్వండి, జరిగాయి ఇలాంటివి ఏమన్నా? బాగున్నాయని అందరు చెప్తారు, ఏంటిది ఇలా చేస్తున్నావు అనేది వాళ్ళతో ఉంచుకుంటారు, కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే ఎవ్వరు చెప్పరు. మీకు అర్థమైపోద్దా? నాకు అర్థం అవ్వడానికి ఏదైనా వీడియో కొంచెం ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది అనుకుంటా, కానీ కాన్స్టెంట్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసే టైంలో ఒక్కొక్కటి డౌన్ అవుతుంటాయి, కానీ అంతేగాని లైక్ ఏంటి ఇంత వరస్ట్గా చేస్తున్నాను అయితే ఎప్పుడు అనిపించలే. అసలు అలా అనిపిస్తే చేయను కదా. ఒక పక్కేమో సడన్ గా సీరియస్ గా చూస్తారు, భయం వేసేస్తుంది. అప్పుడు ఒకసారి ఇంకో వైపు ఏమో చిన్నపిల్లలా మాట్లాడతారు. 2-3 వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర కదా, చంద్రముఖి లాగా అపరిచితుల్లాగా తెలిసిపోతుంది కళ్ళల్లోనే మాకు. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు. మీరు ఎందుకు ప్రతి వీడియోలో కూడా సైకోలా ఆలోచిస్తారు? అవునా, మీరు చెప్తుంది తెలిసింది నాకు తెలియదు. నిజంగా నాకు అలాగే అనిపించింది. ఒక చిన్న బొమ్మను పట్టుకొని బాగా కొట్టేయడం కానివ్వండి, తినిపించడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు అంత సైకో ఆలోచనలు ఎందుకు మీకు? ఏదో ఫన్ కోసం అబ్బా, కానీ అది వీడియో బాగా వెళ్ళింది. నిజంగానే ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఎలా అయితే బిహేవ్ చేస్తే అలాగే చేస్తున్నారు. ఎలా చెయ్యదో అలా చేశాను, కానీ చేస్తే అలా అందరూ అలా బిహేవ్ చేస్తారు. మరి అంత దారుణం కాదు అంటే ఆ ప్రెస్టేషన్ ఒకటి. ఓకే, కొంచెం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు కదా, మరి అంత దారుణంగా చూపించలేదు. మీరు చూపించినట్టుగా చూపించరు. అదే కొంచెం ఎగ్జాజరేట్ అబ్బా కామెడీ. మొగుడు మీద కూడా చాలా డామినేట్ చేస్తూ. నిజంగా ఒకవేళ పెళ్ళైతే అలాగే చేస్తారా మీరు కూడా? నేనేం చేయను, నాకు దేనికి ఖాళీ ఉంది. నేను ఎవరిని దొబ్బను, నన్ను ఎవరు దొబ్బపోవచ్చు చాలు. దొబ్బరే కాదు, తిట్లు నేర్చుకోవాలి, మీ దగ్గర నేర్చుకోవచ్చు అంటగా. ఏం తిట్లు అయ్యే, చాలా తిట్లు వచ్చని చెప్పి విన్నాను నేను. ముష్టి వెదవా, ముదనష్టపు వెదవా, ఇవా తిట్టను, ఒక 5-6 తిట్టండి మొత్తం. దరిద్రుడా, నికృష్టుడా, నీచుడా, ముష్టి వెదవా, ముదనష్టపు వెదవా, సచ్చినోడా, దొంగ సచ్చినోడా, ఇవి తిట్లా. ఎందుకలా ఇలాంటివన్నీ ఎందుకు తిడుతూ ఉంటారు వీడియోలో కానివ్వండి? అవి నార్మల్ గా కూడా నేను యూజ్ చేస్తాను. అంటే ఇలాంటివి చేస్తేనే చూస్తారు అని చెప్పా, లేకపోతే ఏంటి? చూసేటట్టే ఇలాంటివి చేస్తేనే చూస్తారు అని చెప్తే నేను ఇంకా చాలా చేయాలి. అలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చాలా బెటర్ గా చేస్తున్నాను. సో జస్ట్ ఫర్ ఫన్ ఏదో ఒకటి తిట్టాలి. అలానే ఎగ్జాక్ట్ గా బాయ్స్ అయితే ఎట్లా తిట్టుకుంటారు, దరిద్రుడు అని తిట్టుకుంటారా, ఏం తిట్టుకుంటారో మనకు తెలుసు. ఇప్పుడు అవన్నీ చెప్తే ఏ గ్రేడ్ కంటెంట్ అవుతుంది. ఎందుకు, ఇది చాలా బెటర్ కదా. రీప్లేస్ చేశాను అనమాట, దాన్ని కొంచెం డిగ్నిఫైడ్ తిట్లతో రీప్లేస్ చేశాను. కొంచెం అలా చేసేస్తున్నారు. అయితే మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, మీకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పి. అయితే మేము ఒక విషయం విన్నాం, మిమ్మల్ని కొంతమంది కమిట్మెంట్ అడిగారు అని చెప్పి. నిజమేనా? కొంతమంది కాదు, ఒకళ్ళిద్దరు అట్లా క్రీపీగా తగిలారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫ్రూట్ అయ్యాను మాట్లాడి. తర్వాత నుంచి నాకు అర్థమైంది లైక్ ఇట్లా క్రీపీగా ఉంటారని. అప్పటి నుంచి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వట్లేదు, నా ఫ్రెండ్స్ చేత మాట్లాడిపిస్తాను, వాళ్ళు నాకులాగా లేదా వాళ్ళు నా మేనేజర్ మెసేజ్ చేస్తున్నట్టు అట్లా క్రియేట్ చేసి నేను డైరెక్ట్ అయితే మాట్లాడట్లే. అయితే ఎలా, అసలు ఏమైంది ఆ రోజు? కమిట్మెంట్ యాక్చువల్లీ అది రీసెంట్గా అయ్యింది. జస్ట్ డేస్ బ్యాక్, 3-4 డేస్ బ్యాక్ ఇట్లా మూవీ ఆపర్చునిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ చేశారు. ఒక ఫారెన్ నెంబర్ ఇచ్చారు, అదే ఈజిప్ట్దో ఎక్కడదో వచ్చింది నెంబర్, కంట్రీ అయితే. అక్కడ నుంచి నేను మాట్లాడలేదు, నాకు ఆల్రెడీ ముందు 2 ఎక్స్పీరియన్సెస్ ఇట్లా ఫ్రాడ్లు ఉంటారని ఐడియా ఉంది కాబట్టి నేను మాట్లాడకుండా నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చి మాట్లాడమని చెప్పాను, వాడితో మాట్లాడు మూవీ వాడంట అని చెప్తే తను నాకులాగా మెసేజ్ చేశాడు. మాట్లాడితే మూవీ ఆఫర్ అన్నారు కదా ఏంటి అని అంటే ఇది అని 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడో లేదో, 3వ నిమిషం నేను మిమ్మల్ని ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతాను, మీరు కమిట్మెంట్ ఇస్తారా అన్న. ఫోన్లోనే అడిగేశారు మిమ్మల్ని, టెక్స్ట్ లో. నన్ను ఎలా అడుగుతారు, మా ఫ్రెండ్ వాడు మాట్లాడినా కూడా దొరికిపోతాడు, వాడు అబ్బాయి కదా. సో వాడిని నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేశాను. వాడికి 2 ఫాలోవర్లు ఉంది, 0 ఫాలోయింగ్. సో వాడు ఫ్రాడ్ అని అర్థమైపోయింది మీకు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ మూవీ పేరుతో అప్రోచ్ అయ్యే వాళ్ళు నాకు 10 people అప్రోచ్ అయితే 2 people జెన్యూన్, 8 people ఫ్రాడ్లే. అయితే అంతకు ముందు కూడా ఎవరో మిమ్మల్ని వీడియో కాల్ చేసి మొత్తం మీ బాడీ చూపించండి, నడుము చూపించండి అని అన్నారు అని చెప్పి విన్నాం. నడుము చూపించండి, నడుము సీన్ ఉంది, బ్లాక్ శారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు. నాకు అక్కడే అర్థమైపోయింది, ఎవడైనా వీడియో కాల్ చేశారా ఆయనకి, ముందే మాట్లాడారా ఆయనతో? లేదు, నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీసీ చేయండి 2 days లో నేను మిమ్మల్ని ఫైనల్ చేయాలి, లైక్ ఎట్లా ఉంటారు అంటే వీసీ చేశాను. చేశాక నాకు ఒకసారి శారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు, వెంటనే కట్ చేసేసి
ఇంకా నేను నా తిట్లు తిట్టాను. మీరు అలా మాట్లాడకండి ఇష్టం వచ్చినట్టు అది ఇది అన్నాడు. నేను తిట్లు తిట్టి వదిలేసాను. వాడు ఫ్రాడే ఆబ్వియస్లీ. ఎవరైనా ఆడిషన్ అంటే ఆఫీస్కి వచ్చి తీసుకోండి అంటారు కానీ లైక్ ఇలా వీడియో కాల్ చేసి నడుము చూపించు అన్నారు కదా. మూవీ అవకాశం కోసం రెస్టారెంట్కి రండి, మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పారు, మీ ఫ్రెండ్తో కలిసి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎగ్జాక్ట్ సెంటెన్సెస్ అట్లా కాదు కానీ బట్ డైరెక్టర్ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు, మీరు ముందు రెస్టారెంట్కి వస్తే మనం మాట్లాడి స్టోరీ ఎక్స్ప్లెయిన్ అది ఇది అని చెప్పాడు. ఆ ముందు రోజు అయితే డైరెక్టర్ కూడా రెస్టారెంట్కి వస్తున్నాడు అని చెప్పాడు. నాకు వాడి మీద డౌట్, వాడి మీద కూడా సేమ్ ర్యాండమ్ కాస్టింగ్ డైరెక్టర్ని కలవడానికి నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళడం అని చెప్పి మా ఫ్రెండ్ సాయిధన్ తీసుకొని వెళ్ళాను. వాడు నన్ను చూసి ఇట్లా కొంచెం బ్లష్ అయ్యే టైంకి మా ఫ్రెండ్ని చూసి ఏడుపు మొహం పెట్టాడు. లైక్ అంటే మీరు ఒక్కరే వస్తాడేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు కదా. చేశాడు, అది అనిపించింది. వాడిని చూసిన తర్వాత కూడా లైవ్లో మీరు ఎలా వెళ్ళిపోయారు అలా? మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు ఆడిషన్ కి అన్ని డైరెక్టర్ వస్తాడని చెప్పాడు కదా. డైరెక్టర్ వస్తారు లంచ్కి, ఇప్పుడు ఫస్ట్ ఏదో పని మీద వెళ్ళారు, లంచ్కి ఇప్పుడు వస్తారు, ఇక్కడ లంచ్ చేసి ఆడిషన్ తీసుకుంటారు, ఆఫీస్కి వెళ్దామని చెప్పాడు. నేను ఆబ్వియస్లీ ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్తే మీరు అడగాలి ఎలా వెళ్ళిపోయారని. ఫ్రెండ్ని తీసుకెళ్ళాను కదా అప్పటికి. బట్ అక్కడే నేను రిలీజ్ అయినాడు దరిద్రుడని. మీకు అక్కడే అర్థమైపోయింది ఏంటి అనేది. అయితే చాలా మంది మీతో పని చేయించుకుని మరి డబ్బులు ఇవ్వలేదు. అది ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ కామన్, ప్రమోషన్ వీడియోస్కి అని చెప్పి అప్రోచ్ అవుతారు. మోస్ట్లీ అడ్వాన్స్ తీసుకుంటాను. కొంతమంది అడ్వాన్స్ లేదు వీడియో చేయండి ఇచ్చేస్తాము, మాకు తెలియాలి కదా మీరు మనీ తీసుకొని మళ్ళీ చేయకపోతే అని చెప్పి కన్విన్స్ చేశారు. నేను చేసిన దాంట్లో ఒక ఇద్దరు ఎగ్గొట్టారు. నాకు ఒకడు 8,000 ఎగ్గొట్టాడు, ఒకళ్ళేమో 5,000 ఎగ్గొట్టారు. ఎగ్గొడతారు బాగానే. ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటున్నా మీరు ఒకప్పుడు, ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయారు. సో జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది సపోర్ట్ చేశారు మీకు, వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత పైకి వచ్చారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు? అంతే, అట్లనే చూసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ఎదగాలి. చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియోలు చాలా వస్తాయి, ఖబర్దార్ అన్నట్టు చెప్పండి, భరించండి. వీడియోలో చెప్తూ ఉంటారు కదా మీరు, ముద్దుగా బెదిరిస్తూ అలా చెప్పేసేయండి ఒకసారి, వాళ్ళు కూడా వింటారు కదా. అరే నువ్వు చూసినా చూడకపోయినా నేను మాత్రం వీడియోలు చేస్తూనే ఉంటాను. సచ్చినట్టు లైక్ కొట్టరా. చాలా క్యూట్గా బెదిరించేసారు మీరు అటు ఇటు. అయితే ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు రావాలి అని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.